ఏయ్, నీకు అసలు బుద్ధుందా? 2 రోజులు తిననంత మాత్రాన నేనేం చచ్చిపోను. తిననని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలేంటి నీ ఉద్దేశం? ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు సూర్య? నీకు నన్ను ఏడిపించడం తప్ప ఇంకేం పనిలేదా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా? ఎందుకు చిత్రవత్ చేస్తున్నావు? ఏం కావాలి నీకు? నథింగ్. నాకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నథింగ్ నథింగ్ నథింగ్. సూర్య, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో నీకు తెలీదా? మీ నాన్నకు నచ్చలేదని ఇన్ని రోజులు పెళ్ళాపావు. మీ నాన్నమ్మ ఏటో వెళ్ళిపోయిందని నాతో మాట్లాడడం మానేశావు. మీ చెల్లి ఏడుస్తుందని ఇక్కడికి రావడమే మానేశావు. ఏ వాళ్ళేనా మనుషులు? వాళ్ళకైనా ఇమోషన్స్ నాకుండవా? మీ నాన్నకైనా గుండె నొప్పి నాకుండదా? ఇక్కడ నొప్పి కాదు, మంట పుడుతోంది. నీ ప్రేమతో ఈ గుండె ఎప్పుడు పగిలిపోతుందో తెలియట్లేదు పల్లవి. వద్దు, ఇక నా వల్ల కాదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నాకు తెలుసు. సూర్య, ఏం మాట్లాడుతున్నావు? వద్దు, లేనిపోని ఆశలు పెట్టొద్దు. కాని మాటలు అసలే చెప్పొద్దు. నాకు తెలుసు నువ్వు ఆ పని చేయవు. నువ్వు నన్ను పెళ్ళాడు. పెళ్లి చేసుకున్నప్పుడు నేనేమైపోతా నీకెందుకు? నాకేమైతే నీకెందుకు? నువ్వు చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు. ఇది ఘోరంగా మాట్లాడడం కాదు పల్లవి, ఒక ప్రేమికుడి ఆవేదన, ఒక నిస్సహాయుడి ఆక్రోశం. ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న అమాయకుడి ఘోష. ఏ అలా నీ చెవికి వినిపించట్లేదా? నీ కంటి కనిపించట్లేదా? నీ మనసుకి అనిపించట్లేదా? అది కాదు సూర్య. వద్దు, నన్ను తాకొద్దు. తాకి మళ్ళీ నాలో ఆశలు రేపొద్దు. నన్ను మళ్ళీ మోసం చేయొద్దు. నేను నిన్ను మోసం చేశానా? ఏం మాట్లాడుతున్నావు సూర్య? నీకోసం
సొగస ఇంట్లో అందరినీ ఎదిరించి పెళ్లి కొప్పించాను. నిశ్చితార్థం దాకా వచ్చింది. అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అంత చిన్న విషయానికి. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? మొన్నటి వరకు నీకు నాకు మధ్య ప్రేమ ఉండేది. నిశ్చితార్థం అనగానే బంధువులకి మిత్రులకి అందరికీ తెలిసింది. ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోయిందని అందరూ ఏమనుకుంటారో తెలుసా? నేను సంసార జీవితానికి పనికిరానేమో అని అనుకుంటున్నారు. సొసైటీలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఏంటి పల్లవి, ఇందాకేదో అన్నావు? చిన్న విషయమా? ఈ చాకు చూసావా? ఇది చిన్నదే. కూరగాయలు కొయ్యొచ్చు, మనిషి పీకా కొయ్యొచ్చు. ప్రేమ కూడా అంతే. మనిషిని బ్రతికిస్తుంది, అదే మనిషిని చంపేస్తుంది. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించలేను. ఈ ఎడబాటుని తట్టుకోలేను. ఐ లవ్ యూ పల్లవి. స్టిల్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ పల్లవి. I love you, Pallavi. I love you, Pallavi. Pallavi. హలో, అంబులెన్స్. బంజారా హిల్స్, ఫ్లాట్ నెంబర్ 111, అమృత కాంప్లెక్స్. ప్లీజ్ త్వరగా రండి.
వాట్ హ్యాపెన్? ఓ, బ్లడ్ బాగా బ్లీడింగ్ అవుతుంది. వెంటనే ఆపరేషన్ రెడీ చేయాలి. మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఓకే డాక్టర్. సిస్టర్, ఆపరేషన్ రెడీ చేయి. క్విక్, కమ్ ఆన్. ఏమండి, అసలేం జరిగింది? అసలేమైంది? నోట్ చేసుకో. ఇట్స్ ఆల్ రైట్. సిస్టర్, వెళ్ళి నందిని పిలుచుకురండి. పల్లవి గారు, మీకు సూర్య ఎంతకాలం నుంచి తెలుసు? ఇక్కడ నందిని ఎవరు? నేనే. మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. నందిని అంటే మీరేనా? అవును. ఈయన మీ కజినా? ఈ స్టేట్మెంట్ చదివి సంతకం పెట్టండి. మా కజిన్ నేను కలిసి ఉంటాం. మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ కంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నేను నేల మీద పడుకొని టీవీ చూస్తున్నాను. అదే సమయంలో డైనింగ్ టేబుల్ మీద కూరగాయలు తరుగుతున్న నా కజిన్ నందిని వంటింట్లో పాలు పొంగుతున్నాయని కూరగాయలు కోస్తున్న కత్తితో పైకి లేచింది. అలా కంగారుగా పైకి లేచిన నందిని బ్యాలెన్స్ తప్పి కింద పడుకున్న నా మీద చాకుతో పడింది. అంతే, షార్ప్గా ఉన్న కత్తి నా కడుపులో దిగబడిపోయింది. ఇదంతా నిజమేనండి? అవును సార్. సంతకం పెట్టండి.
చూడండి, అవసరం ఉంటే మేము పోలీస్ స్టేషన్ కబురు పెడతాం, మీరు రావాల్సి ఉంటుంది. మ్, అలాగే. కానిస్టేబుల్ పద. నందిని, సూర్య అంటే బాగా అర్థమైంది కదా. పిచ్చి పిచ్చి వేషాలేకు. నా గురించి పల్లవితో చెప్పాలనుకున్నావనుకో, ఈసారి చాకు నా కడుపులో కాదు, నీ కడుపులో తిరుగుతుంది. లిమిట్స్ దాటకు. మనల్లందరిని అడిగానని చెప్పు, కంగారు పడొద్దని చెప్పు. వెళ్ళు. జాగ్రత్త నందిని, జాగ్రత్త. పల్లవి మాట్లాడవే. నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ? విషయం చెప్పు ప్రశాంత్. సూర్య ఆత్మహత్య చేసుకోబోయాడు నాన్నగారు.